నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్లో మనం ద్రవజీవామృతం బాగా విరివిగా వాడతామని చెప్పాను కదండి. సంవత్సరానికి 2-3 లక్షల లీటర్లు. అట్లాగే ఘనజీవామృతం కూడా ఎక్కువ వాడతానండి. దాన్ని అమృత మిట్టి అంటాను నేను. అమృత మిట్టి ఎట్లా తయారు చేస్తాను ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పాను. ఇప్పుడు ఇవాళ జేసీబీ వస్తుంది, వాళ్ళు కలుపుతున్నాం. కలపడానికి మేము ఎట్లా కలుపుతానంటే అమృత మిట్టిని మన తోటల్లో 10 ఎకరాల్లో వచ్చిన కొమ్మలు, ఆకులు, అలంలో గడ్డి, గాదం ఇవన్నీ తీసుకొస్తామండి. ఈ ఒకసారి కాయ కాసి వచ్చిన తర్వాత కొమ్మలు వస్తాయి, కొన్ని కొమ్మలు చచ్చుబడిపోతాయి. ఆ చచ్చుబడి కొమ్మలు, ఆకులు, ఎండు కొమ్మలు అట్లాంటివన్నీ తెచ్చి పోగు చేసి ఇట్లా పోగు చేస్తామండి. పోగు చేసి బాగా 3-4 నెలలు ఎండగడతాం. ఎండగట్టిన తర్వాత జేసీబీ పెట్టి బాగా దీన్ని పప్పు చేసేస్తాం. పప్పు చేసేసి దాన్ని ఏం చేస్తాను, ఓ పక్కన కొట్టేసేస్తాను. వేసేసి దాంట్లో ఇది ఒక 5-6 టిప్పర్లు అవుతుంది మనకి బయోమాస్. ఏదన్నా 10 ఎకరాల మీద ఒక 5-6 టిప్పర్లు అవుతుంది బయోమాస్. నలగొట్టాలి, ఇది నలగొట్టాలి. ఇంక ఇది కూడా బయోమాసే. ఈ నలగొట్టేసి అట్టి పెట్టుకుని మన దగ్గర ఒక 6 టిప్పర్లు ఆవు పేడ వస్తుందండి. ప్రతి సంవత్సరం 6-7 టిప్పర్లు వస్తుంది. ఈ 5-6 టిప్పర్ల బయోమాస్కి 6 టిప్పర్లు ఆవు పేడ బాగా వేసి కలిపేస్తాను ఇట్లా. ఇది ఒకసారి కలిపిందే, ఇది బయోమాస్ ఉంది, ఆవు పేడ ఉంది, బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు ఈ బొగ్గు ఉంటుంది చూసారు, ఇది కోల్ పౌడరు. ఇది చూపించండి, ఇది చూపించు. ఇది కోల్ పౌడరు. ఇది కూడా కోల్ పౌడరు. ఇది 4 ట్రాక్టర్లు అండి. ఈ 4 ట్రాక్టర్ల బొగ్గు పొడి ఏం చేస్తానంటే, ఇంకొకసారి చూపించు చక్కగా. ఇది ఎంత బాగుందో చూసారా, ఇదంతా కోల్ పౌడరే. ఇది కూడా కోల్ పౌడర్. ఇది చూడండి, ఇదంతా కోల్ పౌడర్. కోల్ పౌడర్ అంటే కార్బన్ అన్నమాట. కార్బన్ ఎక్కువ ఉంటుంది, బాగా బొగ్గు కదా. దాన్ని అంతా తీసుకొచ్చేసేసి మొత్తం బయోమాసు, ఆవు పేడ బాగా కలిపిన దాంట్లో ఈ బొగ్గు పొడి కలపాలండి. కలిపేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత చక్కగా ఇట్లా శంకులాగా గుట్టపోయాలి. గుట్టపోస్తే నాకు మినిమం ఎంత అవుతుందంటే మినిమం 10 నుంచి 12 టిప్పర్లు అవుతుంది ప్రతి ఏడు. 12 టిప్పర్లు అవుతుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇట్లాగే ఇప్పుడు కనుక కలిపేస్తే ఇవాళ డిసెంబర్ లాస్ట్ వీక్ అనుకోండి, ఇప్పుడు కలుపుతాను. కలిపితే జూన్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతానికి ఇదంతా బాగా మాగిపోద్దండి. బయోమాసు, ఆవు పేడ, ఆవు మూత్రం మళ్ళీ ఒక 3,000 లీటర్లు తీసుకొచ్చి దీంట్లో కలుపుతాను. ఇవన్నీ కలిపిన తర్వాత, ఈ బొగ్గుపొడి ఇవన్నీ కలిపిన తర్వాత గుట్టపోస్తే ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి జూన్ ఫస్ట్ వీక్ దాకా అట్టి పెడతాను గుట్ట చేసి. అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి దాంట్లో నీళ్లు చల్లుతానండి. పైన ఎండిపోకుండా నీళ్లు చల్లుతాను. అసలు ముందు దీని మీద ఈ మిక్సీ చేసిన దాని మీద ఆకులు అలా కప్పాలండి. మన ఈ ఆకులు, ఈ చెరుకాకు ఉంది కదా, చెరుకాకు లాంటిది కప్పాలా. మళ్ళా నా దగ్గర చెరుకాకు కాకుండా ఏముంటుందంటే ఇవన్నీ కప్పాలా. ఏదైనా కానీ కొంచెం కప్పెట్టి ఏం చేయాలంటే తడవకుండా, ఎండిపోకుండా కప్పి తడుపుతూ ఉండాలి. 10 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టి తడుపుతూ ఉంటే లోపల చల్లగా తడిసి బ్యాక్టీరియా ఫుల్ ఫామ్ అయిపోద్దండి. ఆ ఫామ్ అయిపోయింది, బాగా మాగిపోయిన తర్వాత జూన్ ఫస్ట్ వీక్ తర్వాత ఏంటంటే చల్లబడిపోద్ది కదా, నైరుతి ఋతుపవనం ఎంటర్ అవుతాయి, వాన పడుతుంది, వాతావరణం చల్లబడిపోద్ది, మన నేల కూడా చల్లబడిపోద్ది. వాన 1-2 మంచి వానలు పడ్డాక అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఒక 100 నుంచి 120 కేజీలు బయో ఫర్టిలైజర్స్ కలపాలండి. బయో ఫర్టిలైజర్స్ కూడా ఒట్టు డైరెక్ట్ కలపకూడదు. 100 కేజీలు 7-15 నా దగ్గర 8 రకాలు దొరుకుతాయండి యూనివర్సిటీలో. 8-15 120 కేజీలు తీసుకొస్తా. ఏదో సూడోమోనాసు, అజితో బ్యాక్టీరియా, అటు వ్యాము, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ట్రైకోడెర్మా విరిడి, ఇవన్నీ ఒక 120 కేజీలు 8 రకాలు దొరుకుతాయి. అవన్నీ 120 కేజీలు తెచ్చి ఒక డ్రమ్ములో ఒక 25 కేజీలు బెల్లం కలిపి ఆ నీళ్ళల్లో ఈ బయో ఫర్టిలైజర్స్ కలిపి, ఈ కలిపిన ఈ గుట్ట ఉంటుంది కదండి, బయోమాసు, ఆవు పేడ, బొగ్గు పొడి, ఈ గుట్ట ఉంటుంది కదా, దీంట్లో గడ్డపారేసి గురుగులు చేసి ఆ నీళ్లు పోయాలండి. బెల్లం నీళ్లు, బయో ఫర్టిలైజర్స్ నీళ్లు బాగా కలిపి దాంట్లో పోసేయాలి. 2 డ్రమ్ములు అయితే కలిపి పోసేసి బాగా ఏం చేయాలి, జేసీబీతో కలిపి ఆ మిశ్రమాన్ని ఏం చేయాలంటే 10 ఎకరాల మీదకి తీసుకెళ్ళాలండి. ఎకరానికి ఒక టిప్పర్ పైన
ఒక టిప్పర్ ఇది 14 టిప్పర్లు దాకా అవుద్దండి మొత్తం. ఏదన్నా కానీ నాకు 13-14 టిప్పర్లు అవుతాయి. ఎకరానికి ఒక టిప్పర్ చొప్పున 10 ఎకరాల మీద తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోయి పెద్ద చెట్లు అయితే 4 గంపలు, చెట్టు చుట్టూ కెన్నోపి ఏరియాలో. చిన్న చెట్లు అయితే 2 గంపలు, మరీ బుడ్డ మొక్కలైతే 1 గంప ఆ చెట్టు చుట్టూతా పోసేయాలండి. ఆ కెన్నోపి ఏరియాలో వేసేసి 10 ఎకరాల మీద డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ 14-15 టిప్పర్లో అమృత మిట్టి అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. ఆవు పేడ, ఆవు మూత్రంలో పూర్తి బలం ఉండదండి. దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, కంటికి కనపడిన సూక్ష్మజీవులు ఉంటాయి. నీకు బలం ఏదంటే ఈ బయోమాసే. ఈ బయోమాస్ ఉంటే ఇదే నీకు ఆ బ్యాక్టీరియాకి, ఆ పొంగైకి, మైక్రోబ్స్కి, మైక్రో ఆర్గానిమ్స్కి, ఈ నేలలో ఉండే వానపాములకి ఈ తింటాయి. ఈ తిని శుభ్రంగా చక్కగా కంపోస్ట్ లాగా తయారైపోయి నేలకు సారమిస్తూ ఉంటాయి. ఈ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిమ్స్ ఏం చేస్తాయంటే ఈ దీంట్లో ఉండి కర్బనాన్ని, ఇదంతా మినరల్స్ని వీటన్నింటి చెట్టుకి ఇచ్చి చెట్టును బలంగా తయారు చేస్తాయండి. నా దాంట్లో సీక్రెట్ అదే. మన దగ్గర మన పొలంలో 2.5-3% సేంద్రీయ కర్బనం ఉందండి. 12 ఏళ్ళ నుంచి మనం చేయంగా ప్రకృతి వ్యవసాయం 2.5-3% సేంద్రీయ కర్బనం ఉంది. 3% సేంద్రీయ కర్బనం అంటే మాటలు కాదండి. అందుకనే మన తోట చూడండి ఎట్లా ఉందో. ఒకసారి అటు చూపించమ్మా. ఆ తోట ఒక్కసారి అట్లా రౌండ్ మెల్లగా చూపించు. అట్ట మెల్లగా బాతుల దాకా అటు చూపించు. మెల్లగా అటు రౌండ్. ఎంత బాగుందో చూసారా? పచ్చగా డిసెంబర్ లాస్ట్ వీక్ ఎంత బాగుందో చూసారా? ఆకురాలే కాలం అయినా సరే ఎంత బాగుంది చూడండి. అదిగో బాతుల మీదకి ఎంత బాగుంది చూసారా? పచ్చగా కళ్ళ చెట్లు కానీ, ఈ మహాగని చెట్లు కానీ, ఎర్రచందనం కానీ, చందనం కానీ అద్భుతమండి. వండర్ఫుల్ బ్యూటిఫుల్ గ్రీనిష్ ఉంటుంది అనమాట. ఈ ఆకురాలే కాలంలో కూడా చూడండి ఎంత బాగుందో. అదే ఇంత పచ్చదనం మెయింటైన్ చేయాలంటే, ఇంత పచ్చదనం మెయింటైన్ చేయాలంటే బయోమాస్, ఆవు పేడ, ఆవు మూత్రం, ఈ బొగ్గు పొడి, మళ్ళీ బయో ఫర్టిలైజర్సు, ఆవు గోమూత్రం, ఎన్ని ఒక 20-30 కేజీలు బెల్లం నీళ్ళు కలిపేసేసి చక్కగా అమృత మిట్టి తయారు చేసుకుని ప్రతి సంవత్సరం జూన్ 2nd వీక్ 3rd వీక్లో వానల గురించి చల్లబడిన తర్వాత సాయిల్ అప్లికేషన్ ఇచ్చేసేసామంటే అద్భుతమైన బలంగా ఉంటుందండి. అప్పుడు 3% సేంద్రీయ కర్బనం ఉంది. 3% సేంద్రీయ కర్బనం ఉన్న భూమికి మీరు ఎలాంటిది ఎక్కర్లేదండి. అద్భుతమైన సాయిల్ ఫర్టిలిటీ ఉంటుంది. మన భారతదేశంలో ఉండే భూములు 36-37 కోట్ల ఎకరాల్లో వ్యవసాయం చేస్తుంటే ప్రతి ఎకరంలోనూ 0.2, 0.3, 0.4% సేంద్రీయ కర్బనం ఉందండి. సేంద్రీయ కర్బనం లేదు, బలం లేదు. 0.2, 0.3 ఉంటుంది. మన దగ్గర 3% ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర 2 పైసలు లేని మన దగ్గర 3 రూపాయల మందం ఉంటుంది. అందుకోసం నేను ఏమేను మీకు ఇప్పుడు ఇంకో వీడియో నేను సపోటాలు తీస్తాను, ఎంత కాపుందో మీకు చూపిస్తాను నేను. ఇది మన అమృత మిట్టి తయారు చేసే పద్ధతి అనమాట. చూశాను కదా, ఇప్పుడు గంటలో జేసీబీ వస్తుంది. ఇదంతా కలిపేసేసి గుట్టపోసేస్తాము. గుట్టపోసిన తర్వాత రేపు ఇంకొక వీడియో తీసి అది మీకు ఎల్లుండి పెడతాను. ఇది అమృత మిట్టి తయారు చేసే ముందు వీడియో అనమాట. ఇవాళంతా కలుపుతారు, రేపు ఇంకొక వీడియో తీసి కలిపిన తర్వాత అది ఇంకొక వీడియో పెడతా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయాల్సిందేనండి. ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా చేస్తే సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్ది, క్రాప్ బాగా వస్తుంది. ఏమీ చేయకుండా ఘనజీవామృతం వేశాను, ద్రవజీవామృతం వేశాను, బలపడాలంటే బలపడదండి. ఆవు పేడ, ఆవు మూత్రంలో బలం కాదు, ఇంట్లో ఉంటుంది. బయోమాస్లో, ఆకులు, అలంలో ఇదంతా తగలబెట్టకూడదు. 1 గ్రాము కూడా నేను తగలబెట్టను. నా పొలంలో వచ్చిన బయోమాస్ కానీ, ఆకులు కానీ, అలంలో కానీ మొత్తం ప్రతిదీ ఇట్లా తెచ్చుకుని వాడుకుని చేసుకోవాలి. అమృత మిట్టి తయారు చేసుకుని మళ్ళీ సాయిల్ అప్లికేషన్గా పంపించాలి. ఇదే నా సాయిల్ ఫర్టిలిటీ రహస్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.